రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు కోహెడ చంద్రమౌళి. వాస్తవానికి ఈరోజు ప్రభుత్వం ఇన్సూరెన్సు పాలసీలను బ్యాంకర్స్ తోటి ఎంఓయూ చేయించుకోవడానికి ఇవాళ రవీంద్ర భారతి లోపల ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది వాస్తవానికి రిటైర్డ్ ఎంప్లాయీస్కు పెద్ద ఉపయోగంగా లేదు, కానీ వర్కింగ్ ఎంప్లాయీస్కు యాక్సిడెంటల్ డెత్కు మాత్రము 1,20,00,000 ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఏంటంటే ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఏదైతే ఉందో దాని మీద 1.5 డిడక్షన్ చేస్తూ ఉన్నారు. మా దగ్గర మా బేసిక్ పేలో 1.5 కట్ చేస్తున్న దృష్టిలో మాకు ఇంతవరకు అయితే కార్డ్స్ ఇవ్వలేదు. తర్వాత ప్రభుత్వ గుర్తింపు పొందిన హాస్పిటల్ మాకు లేదు, ఏ రోగాలకు ఇది వర్తిస్తున్నది లేదు. గత నెల నుంచి మా దగ్గర బేసిక్ పే నుంచి 1.5 కట్ చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా ఏంటంటే మేము 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి మేము దాచుకున్న డబ్బులు బకాయిలు మాకు ప్రభుత్వం ఇంతవరకు చెల్లించడం లేదు. మేము ప్రభుత్వానికి ప్రతిసారి ప్రాతినిధ్యం చేస్తే గత నెల రోజుల లోపల ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి ఒక వాయిస్ ఏమైనా ఇచ్చిందంటే 100 రోజుల లోపల మీకు 6,000 కోట్లు మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గత నెలలో 2,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఇచ్చే 6,000 కోట్లు అనేది పూర్తిగా సరిపోదు. అందులో ముఖ్యంగా ఏం జరుగుతుందంటే 2024 మార్చిలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ, ముఖ్యమంత్రి గారి మీద గౌరవం కొద్దీ మా బకాయిలు ఇస్తారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం, చాలా కాలంగా వేచి ఉంటున్నాము. కానీ 2025లో రిటైర్మెంట్ అయినటువంటి రిటైర్ అయిన ఉద్యోగులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు జడ్జి గారు ప్రభుత్వం మీదకి సీరియస్గా వార్నింగ్ ఇస్తే వాళ్లకు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. కానీ మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ఆ సీరియల్ ప్రకారం అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు మా బకాయిలు ఇస్తూ కోర్టులో కేసు వేసిన వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి కాకపోతే ఏం జరుగుతూ ఉందంటే మేము ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ, ముఖ్యమంత్రి గారి మీద గౌరవం కొద్దీ మేము కోర్టును ఆశ్రయించకుండా ప్రభుత్వం ఇస్తున్న నమ్మకం కొద్దీ మేము ఉంటే మా డబ్బులు మాకు వెంటనే చెల్లించకుండా మా తర్వాత కోర్టు పోయిన వాళ్లకు కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తే కానీ ఆ డబ్బులు చెల్లించడం లేదు. మరి అది సరి అయింది కాదు. ఎందుకంటే 24 మార్చిలో రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలి, ఆ తర్వాత కోర్టు పోయిన వాళ్ళకు కూడా చెల్లించాలి. మరి ప్రభుత్వం ఇచ్చే 6,000 కోట్లు అనేది ఈ రిటైర్మెంట్ బకాయిలు మొత్తం చెల్లింపు కాదు. వారు ఇచ్చిన ప్రకారంగా 100 రోజుల లోపల రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. అదే దాని మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేయడానికి ఇవాళ ఒక ప్రాతినిధ్యం కాపీ తీసుకొని మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ లెటర్ను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, సిఎస్సి గారికి ఈ లెటర్ ఇచ్చి, అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు వెంటనే ఇవ్వాలి, మేము రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు వెంటనే మా అమౌంట్ చెల్లించాలని చెప్పి వారి విజ్ఞప్తి చేయడానికి, వారికి ప్రాతినిధ్యం చేయడానికి కోసం ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతి కాడికి రావడం జరిగింది. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ ప్రభుత్వము బ్యాంకులతో ఎంఓయూ చేయడానికి ఇక్కడ సన్నాహక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎంఓయూ అనేటువంటిది ఇది సర్వీసులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది, కానీ పెన్షనర్స్ వారికి ఏమాత్రము ప్రయోజనకరంగా లేదు. ముఖ్యంగా మాకు గత నెల లోపల ప్రభుత్వము అధికారంలోకి రాకముందు తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా ఆ హామీ అనేటువంటి నెరవేర్చలేదు. ముఖ్యంగా మాకు పిఆర్సీ అనేటువంటిది నేను అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపలనే పిఆర్సీ అనేటువంటి మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా పిఆర్సీ రిపోర్ట్ అనేటువంటిది మన మే 2వ తారీఖున ఆ ఉద్యోగం జేఏసీ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ అనేటువంటిది నెరవేర్చలేదు. దాన్ని పిఆర్సీ అనేటువంటిది నేను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసుకుని తర్వాత వెంటనే అమలు పరుస్తానని చెప్పి అనడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా పిఆర్సీ ఊసేయడం లేదు. తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకొని అమలు పరుస్తాను అన్నాడు, కానీ ఇంతవరకు అమలు పరచలేదు. మాకు 1/7/2023 నుంచి ఆ పిఆర్సీ అనేటువంటిది అమలు పరచాల్సినటువంటి అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా ఇప్పటి వరకు మాకు రాష్ట్ర ప్రభుత్వము 5 డిఏలు అనేటువంటి పెండింగ్లో ఉన్నవి.
ఆ 5 డిఏలు అనేటువంటి జూన్ 2026 వరకే 5 డిఏలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ జూలై లోపల మళ్ళీ ఒక డిఏ అనేటువంటి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇప్పటికి వరకు దేశం లోపల ఏ రాష్ట్రం లోపల పెండింగ్ లేనటువంటి ఆ యొక్క డిఏలు అనేటువంటిది మన తెలంగాణ ప్రభుత్వం మాత్రమే 5 డిఏలు అనేటువంటి పెండింగ్ ఉంచి మాకు ఆ పిఆర్సీ అనేటువంటిది అనౌన్స్ చేయలేదు. తర్వాత డిఏలు అనేటువంటిది అనౌన్స్ చేయలేదు. అదేవిధంగా ఈరోజు చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అనేటువంటిది అనేక అనారోగ్యానికి గురవుతూ తర్వాత వారి గత నెల లోపల ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేటువంటిది జూన్ 2 నుంచి అమలు పరుస్తానని చెప్పి మాకు మే నెల లోపల జీతం కట్ చేయడం అనేది జరిగింది. పెన్షన్ నుండి తర్వాత జీతాల నుండి 1.5% కట్ చేసి అవి ఎక్కడికి ఉంచారు అనేటువంటిది కూడా లేదు. మొన్న ఒక జీవో తీశారు, దాని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత దానికి బాధ్యులను మాత్రమే కొంతమందికి ట్రస్టులను నియమించారు. కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి వసూలు చేసినటువంటి 528 కోట్లు అనేటువంటివి అవి ఆ ట్రస్టులో నిల్వ ఉంచాలి. దానికి ఎంతైతే అవుతుందో కట్ చేసిన అమౌంట్కు ప్రభుత్వం కూడా అంతే అమౌంట్ దాంట్లో నిల్వ ఉంచాలి. కానీ ప్రభుత్వం దాని లోపల ఇంతవరకు నిల్వ ఉంచలేదు. కేవలం మేము దాచుకున్నటువంటి మా నుంచి కట్ చేసినటువంటి అమౌంట్ని మాత్రమే దాంట్లో పెట్టడానికి దాని నుండే వీళ్ళు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాన్ని మాత్రము ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేటువంటి లేకపోవడం మూలంగా అటు పాత కార్డ్స్ అనేటువంటి కూడా పనిచేయడం లేదు. తర్వాత ఇప్పుడు ఈ నగదు రహిత వైద్యం అనేటువంటిది కూడా పనిచేయకుండా ఇప్పటి వరకు చాలామంది ఆసుపత్రుల లోపల వాళ్ళు డబ్బులు లేకుండా చాలామంది వెచ్చించుకోలేని పరిస్థితుల లోపల అటు నగదు రహిత వైద్యం వర్తించడం లేదు. ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేటువంటి వర్తించకపోని మూలంగా చాలామంది ఇప్పటి వరకు చాలామంది బాధపడుతూ తర్వాత చివరికి చనిపోవడం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఈహెచ్ఎస్ కార్డ్స్ అనేటువంటిది తప్పనిసరిగా మీరు ఈ జూలై 1 నుండి తప్పనిసరిగా మాకు అమలయ్యే విధంగా మీరు కార్యాచరణ రూపొందించాలి. తర్వాత ఈ విధంగా మీరు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కేవలం 1వ తారీఖు వేతనాలు అనేటువంటి దాంతో మాత్రమే మీరు సంతృప్తి చెందుతున్నారు. కానీ మిగతా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మీరు ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడం అనేటువంటి సరైన విధానం కాదు. తర్వాత మీరు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, సిపిఎస్ అనేటువంటి రద్దు చేయలేదు. ఆ దిశగా కూడా ఏమాత్రం ప్రయత్నించలేదు. తర్వాత 317లో బాధితులందరికీ కూడా న్యాయం చేకూరుస్తామన్నారు, అది కూడా మీరు ఏమాత్రం న్యాయం చేకూర్చలేదు. ఈ విధంగా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఉద్యోగోపాధ్యాయులకు పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మీరు ఆ హామీలన్నింటినీ కూడా మీరు అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటే విన్నవించుకుంటూ తర్వాత ఒక పక్షం లోపల డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని.